బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎప్పట్లాగే దసరా పర్వదినం రోజు కర్నూలు జిల్లా ఏటా జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవం నెత్తురోడింది. సాంప్రదాయం పేరిట జరిగే కర్రల సమరం హింసాత్మకంగా మారి ఇద్దరు భక్తులను బలిగొంది. ఈ ఘర్షణలో మరో 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హొళగుంద మండలం దేవరగట్టులో దసరా సందర్భంగా మాలమల్లేశ్వర స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభమైంది. ఈ క్రమంలో దేవతామూర్తులను దక్కించుకునేందుకు 2 వర్గాల భక్తులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఏటా జరిగే కర్రల సమరం ఈసారి శృతి మించి హింసకు దారితీసింది. భీకర పోరులో 2 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. దేవరగట్టులో మాలమల్లేశ్వర స్వామివారిని దక్కించుకోవడానికి నెరణికి తండ, కొత్తపేట గ్రామాల భక్తులు ఒక వర్గంగా, అరికెర, సుడువాయి, ఎల్లార్తి సహా 7 గ్రామాల భక్తులు మరో వర్గంగా విడిపోయి కర్రలతో తలపడతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఏటా ఈ ఉత్సవాల్లో 100 మంది గాయపడుతున్నా ఈ ఆచారం మాత్రం ఆగడం లేదు. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, భక్తులకు అవగాహన కల్పిస్తున్నా హింస మాత్రం పునరావృతం అవుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, యాక్చువల్లీ 3 చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది. అలాగే 100 మంది పైబడి గాయపడ్డారంటున్నారు. యాక్చువల్ గా జరిగింది ఏమిటి, ఏం చెప్తున్నారు పోలీసులు? దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో రక్తం ఏరులై పారిందని చెప్పవచ్చు. దాదాపు 100 మందికి దాకా గాయాలయ్యాయి. 3 మృతి చెందారు. వారిని గాయపడిన వారిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 5 మందికి పూర్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. దేవరగట్టు బన్నీ ఉత్సవము అర్ధరాత్రి 12 తర్వాత మాలమల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరము జైత్రయాత్రగా కిందికి బయలుదేరడం జరిగింది. అక్కడ 2 గ్రామాలుగా విడిపోయి వారు తలపడడం కూడా జరిగింది. కర్రల సమరం కూడా చేసుకోవడం జరిగింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినప్పటికీ అవేం ఫలించలేదని చెప్పవచ్చు. ఆచార సాంప్రదాయాల ప్రకారమే వారు కర్రలతో కూడా కొట్టుకోవడం కూడా జరిగింది. దివిటీలతో విసిరి వేసుకోవడంతో కొంతమంది కాలిన గాయాలు కూడా కావడం జరిగింది. అయితే 2 గ్రామాల ప్రజలు వీరు రింగుల కర్రలతో కొట్టుకోవడంతో తలలు పగిలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తెల్లవారుజామున మృతి చెందడం కూడా జరిగింది. వారి గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకొని చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ జైత్రయాత్ర జరిగే సమయంలో వారు ఆచార సాంప్రదాయాల ప్రకారమే చేసుకుంటారు. కానీ ఈ పోలీసులు ఈ సీసీ నిఘా కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేసినప్పటికీ వారు మాత్రం కర్రల సమరం మాత్రం చేయడం కూడా జరిగింది. రక్తం చిందించడం జరిగింది. దీంతో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ మధు.